హలో ఫ్రెండ్స్, బాగున్నారా? అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు మనం మామిడికాయ చిన్న ముక్కలు పచ్చడి పెడుతున్నాం. నిన్న మనం పెట్టిన మామిడికాయ తురుము పచ్చడి చాలా బాగా వచ్చింది. ఎవరైనా ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి ఫ్రెండ్స్. ఈ మామిడికాయలన్నీ ముందు శుభ్రంగా కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు క్లాత్ పెట్టి మంచిగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఆ మామిడికాయ ఉన్న చిన్న తొక్కుని పైన తొక్కుని క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా నీట్గా కట్ చేసుకుందాం. ఈ పచ్చడిలోకి చిన్న చిన్న ముక్కలు అయితే చాలా బాగుంటాయి. సో చిన్నగా కట్ చేసుకోండి. దీంట్లో జీడి ఏం అవసరం లేదు, దాన్ని తీసేసుకోవచ్చు మనం. పచ్చడిలో ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ముందుగా పోపులోకి తాలింపు దినుసులు, ఒక 3 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1.5 స్పూను ఆవు పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు. ముందుగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు దినుసులు తర్వాత పోపు పెట్టేసుకుందాం. ముక్కలు వేసుకోవాలి. ఒక బౌల్లో ముక్కలు వేసేసుకొని అందులో కారం, ఉప్పు, ఆవు పిండి, ఉప్పు, ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోవాలి ఇలాగా. ఇందులోనే ఇప్పుడు కలుపుకున్న దాంట్లోకి పోపు వేసుకుందాం. కొంచెం నూనె, తాలింపు దినుసులు, అలాగే వెల్లుల్లిపాయ వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ తాలింపు అయిపోయాక కొంచెం చల్లారాక ఆ ముక్కలన్నీ కలుపుకోవాలి. సో ముందు స్టవ్ ఆఫ్ వేసుకోండి. తాలింపు చల్లారాక ఇందులో వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి దీన్ని. అంతే ఫ్రెండ్స్, చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి అయిపోయింది. ఇది ఒక బౌల్లో పెట్టేసుకొని టైట్గా తినేయడమే ఫ్రెండ్స్, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.